ఇటు కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీలో ఎంత చెత్తుందో తెలుసా? అందరూ పెన్షన్ తీసుకునే బ్యాచ్లను తీసుకొచ్చి ఈరోజు పదవులు కట్టబెడితే ఒకడి కొడుకేమో ఇష్టానుసారంగా ఆడబిడ్డల జీవితాలు నాశనం చేస్తాడు. దానికి సంబోధించడానికి బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, అందులోనూ కాంగ్రెస్లో కొనసాగుతున్న కొంత చెత్త అంతా కలిసి ఈరోజు బండి సంజయ్ మంచోడు, బండి సంజయ్ శ్రీరాముడు దగ్గర కోచింగ్ తీసుకున్నాడు, బండి సంజయ్ సనాతన ధర్మాన్ని కాపాడేటోడు, బండి సంజయ్ మంచోడు, తపస్సి చేసినవాడు, బండి సంజయ్ ఒకానొక టైంలో ఋషి, బండి సంజయ్ ఒకానొక టైంలో అఘోర. చీ 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 ఇట్లాంటి వాళ్ళు ఎందుకు? అందుకనే గతంలో కేటీఆర్ గారు చెప్పారు, వీళ్ళు ఈ చెత్త ఎప్పుడు పోతుందో అప్పుడు తెలంగాణ బాగుపడుతుందని చెప్పి కేటీఆర్ గతంలోనే చెప్పాడు. ఒకసారి ఆయన మాటలు విందాం. ఇక కొడుకు తప్పుకు తండ్రికి ఏం సంబంధం? సంజయ్ పదవిని ఊడగొట్టాలని చూస్తున్నది సొంత పార్టీ నేతలే. భగీరథ్ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. పాలకుర్తి కాంగ్రెస్ వివాదంపై క్రమశిక్షణ కమిటీ పంచాయతీ, సీఎం ఇమేజ్ చెడగొట్టేందుకు ప్రతిపక్షాల కుట్రలు, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి అయితే ఏమంటాడు? కొడుకు తప్పు చేస్తే తండ్రికి ఏం సంబంధం అట. ఇప్పుడు మల్లు రవి గారికి సపోజ్ కూతురు ఉంది, ఇదే ఇన్సిడెంట్స్ బండి భగీరథ్ మీ ఇంట్లో జరిగింది. అట్లాంటప్పుడు తండ్రిని గుంజుతావా, కొడుకును గుంజుతావా? నిన్ను బెదిరించిండు, మీ భార్యను బెదిరించిండు, నీ బిడ్డను బెదిరించిండు. మీరు ఇంకొకసారి అవపడకుండా మిమ్మల్ని చేస్తా, నామరూపం లేకుండా చేస్తా అని చెప్పి బెదిరిస్తాడు. అట్లాంటి టైంలో ఏం చేస్తారు మల్లు రవి గారు? ఏం చేస్తారు? మనం మాట్లాడే ముందు మనకు కూడా కుటుంబం ఉంది, అట్లాంటి ఆడబిడ్డలు మనకు కూడా ఉన్నారు అని చెప్పేసి ఆలోచన చేయాలి. ఏం శ్రీరామచంద్రుడా? ఎవరు బండి సంజయ్ ఎవరు? ఓ మహిళని ఇష్టానుసారంగా బెదిరించినోడు, ఓ మహిళని చంపేస్తా అని చెప్పినోడు, ఓ ఆడబిడ్డని దూషించినోడు. నువ్వు ఎవరెవరితో తిరిగినో నాకేం తెలుసు అని చెప్పి ఇట్లాంటి కొడుకు మంచోడట బండి సంజయ్, కానీ ఆ ఆడబిడ్డ మాత్రమే చెడ్డదట. మరి ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు నువ్వు ఖండించాల్సింది పోయి, సరే నువ్వు ఖండించకుండా పర్వాలేదు, సైలెంట్గా మూసుకొని ఉంటే ఏమైంది? సైలెంట్గా మూసుకొని ఉండాలి. మరి మాట్లాడుతూ ప్రెస్ మీట్లు పెట్టి దీని వెనకాలంతా బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ నడుపుతుంది, మళ్ళీ అందులోనే బీజేపీ పార్టీ వాళ్ళు బండి సంజయ్ని పార్టీ పరంగా ఖతం చేపిద్దామని వాళ్ళు చూస్తున్నారు. ఇది కరెక్ట్గానే మాట్లాడినావు. మరి బీఆర్ఎస్ పార్టీ హ్యాండ్ ఏముందబ్బా అందులో? వాళ్ళు ప్రజల కోసం కొట్లాడుతున్నారు స్టిల్గా. ఇప్పుడు ఏ ప్రజలను అడిగినా కూడా ప్రజల కోసం నిలబడి ఏ పార్టీ ఉందంటే అది బీఆర్ఎస్ అంటారు ఎవరైనా. ఈరోజు నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా ఉందా? ఈరోజు నీ కుటుంబంలో ఆడబిడ్డ మీద ఇట్లా జరిగితే నువ్వు అట్లనే ఊకుంటావా? మనిషి లెక్క మాట్లాడుర్రి. మొదలు తెలంగాణ కల్చర్ని పాడు చేయకుర్రి. ఒక ఆడబిడ్డ మీద అత్యాచారం జరిగితే దాని మీద మాట్లాడాల్సింది పోయి బండి సంజయ్ని కప్పుపుచ్చుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఇదా లొట్టపీసు వ్యవహారం మీద అడుగుతున్నా. ఈ పనికిరాని లత్కొర్రాతలు దేనికోసం? దీంతో ఏమైనా లాభం ఉందా?